హలో అండి. ఈరోజు చెప్పే రెసిపీ బియ్యంతో క్యారెట్ పాయసం. ఈ వేసవిలో మండే ఎండలకి బియ్యం ఎక్కువగా వేసుకుని క్యారెట్ పాయసం ఇలా చేసుకుని తాగారంటే శరీరం వెంటనే కూల్ అవుతుంది. ఈ క్యారెట్ బియ్యం పాయసం ఈ రెండిట్ల కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది. ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదామా. నా వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది. నా వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రతి వీడియో మీకు వస్తుంది. ముందుగా అయితే ఒక బౌల్ తీసుకోండి. ఒక కప్పుడు సగ్గుబియ్యం తీసుకోండి. పెద్ద సగ్గుబియ్యం తీసుకోండి. ఆ సగ్గుబియ్యంలో కొద్దిగా వాటర్ వేసి 2-3 సార్లు కడిగి ఆ వాటర్ అయితే వంచేయండి. కడిగిన సగ్గుబియ్యంలో కొద్దిగా వాటర్ వేసి ఒక అరగంట పక్కన పెట్టేయండి. క్యారెట్ అయితే ఒక 1/2 కిలో క్యారెట్ల వరకు తీసుకున్నాను. క్యారెట్ అయితే ఇలా తురుము తీసుకోండి. ఈ క్యారెట్ వేయటంలో రుచి కూడా డిఫరెంట్గా ఉంటుంది. అంటే చాలా బాగుంటుంది. అలాగే క్యారెట్ కూడా కళ్ళకి చాలా చాలా మంచిది. క్యారెట్ మొత్తం ఇలా తురుము తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకోండి. నెయ్యి కాగాక డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. కాసేపు డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుని ఫ్రై అయ్యాక ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మళ్ళీ కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఇప్పుడు క్యారెట్ వేసుకుని ఫ్రై చేసుకోండి. క్యారెట్లో పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే పాయసం మంచి రుచిగా ఉంటుంది. క్యారెట్ ఫ్రై అయిపోయాక ఇలాగైతే పొడి వస్తుంది. అప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి. అదే కడాయిలో 1/2 లీటర్ వరకు పాలు పోసుకోండి. బాగా చిక్కని పాలు తీసుకున్నాం కదా, ఒక గ్లాసు వరకు వాటర్ వేసుకోండి. బియ్యం ఉడకడానికి ఒక 15 నిమిషాలైనా మనకు టైం పడుతుంది కాబట్టి మనం వేసిన వాటర్ అంతా మరిగిపోయి ముందు పాలు ఎన్ని అయితే తీసుకున్నామో అన్నీ అవుతాయి. పాలు పొంగే టైంలో నానబెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకోండి. బియ్యం ఉడికిదాకా గరిటెతో తిప్పుతూ ఉడకనివ్వండి. అడుగంటుతాయి. సిమ్లో పెట్టి స్లోగా ఉడకనివ్వండి. బియ్యం బాగా ఉడికిపోయాక కొద్దిగా పులుకు ఉండగా క్యారెట్ తురుము అయితే వేసుకోవాలి. కొద్దిగా పులుకంటే బియ్యంలో లైట్గా తెల్లగా పులుకులకు కనిపిస్తుంది. అలా ఉంటే ఇంకా కొద్దిగా ఉడకాలని ఇప్పుడు క్యారెట్ తురుము వేసుకుని రెండు కలిపి ఉడకనివ్వండి. ఉడకడానికి ఓ 10 నిమిషాలైనా మనకు టైం పడుతుంది. ఇలా గట్టితో తిప్పుతూ ఉడకనివ్వండి. బియ్యం తొందరగా అడుగంటుతాయి. అడుగంటకుండా గట్టితో తిప్పుతూ ఉడకనివ్వండి. క్యారెట్ పాయసం ఉడికిపోయాక లాస్ట్లో 2 యాలక్కాయలు దంచుకుని వేసుకోండి. యాలకుల పొడి వేసాం కదా, ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి. వేసేసుకుని బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆపేసుకోండి. స్టవ్ ఆపేసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు స్టవ్ మీద వేరే గిన్నె పెట్టుకోండి. ఒక కప్పుడు బెల్లం పొడి వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకోండి. బెల్లం కరిగి కాసేపు మరగబెట్టి అప్పుడు స్టవ్ ఆపేసుకోండి. బెల్లం బాగా పాత బెల్లం తీసుకున్నాను, చెరుకు బెల్లం, అందుకు ఆ కలర్లో ఉంది. బెల్లం అయితే కరిగిపోయింది కదా, ఇప్పుడు చల్లారి పెట్టుకుని వేసుకోవాలి. బియ్యం క్యారెట్ పాయసం చల్లారి చిక్కగా అయితే అయ్యింది. ఇప్పుడు టీ చెక్కుని తీసుకోండి. బెల్లం వాటర్ అయితే ఉడకబెట్టుకోండి. బెల్లం వాటర్ వేసేసుకున్నాక ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకోండి కలిసేటట్టు. మనకి ఎంతో రుచిగా ఉండే యాస వేడిని తగ్గించే బియ్యం క్యారెట్ పాయసం అయితే రెడీ అయిపోయింది. ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తాగితే సూపర్గా ఉంటుంది. నాకైతే వేడివేడిగా తాగి కన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తాగటం అంటేనే ఇష్టం. నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఇంకెందుకు లేటు, మీరు ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.